ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం 12th జనవరి 2024కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మాట్లాడతాం. ఇందులో ముందుగా జాతీయ యువజన దినోత్సవానికి సంబంధించినటువంటి అంశం అనేది మనకి ఇంపార్టెంట్ డేట్స్లో కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి దీని థీమ్ ఏంటి, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఇది ఎన్నవ జాతీయ యువజన దినోత్సవాలు, నేషనల్ యూత్ డేకి సంబంధించి మాట్లాడతాం. ఇక నెక్స్ట్ అటల్ సేతు వంతెన ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ అటల్ సేతు వంతెనకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, ఇది వేటిని కలుపుతూ ఉంది, అలాగే ఈ వంతెనకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఇష్యూస్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తాయి అనేది ఇక నేర్చుకుంటాం. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి అందించడం జరిగింది. సో ఈ అవార్డ్స్ ఎక్కడ ప్రదానం చేశారు, ఈ అవార్డ్స్కి సంబంధించి ఏ నగరాలు స్వచ్ఛ సర్వేక్షణలో జాబితాలో అవార్డ్స్ పొందడం జరిగింది, ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి అని మాట్లాడతాం. వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ నుంచి లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చింది గ్రూప్ 4లో. ఇక నెక్స్ట్ 14 భాషల్లో వాతావరణ అంచనాలు ఇచ్చేందుకు ఐఎండి అనేది ఇప్పుడు సిద్ధంగా ఉంది. సో ఈ ఐఎండికి సంబంధించినటువంటి ఈ అంశాలని కూడా వీటితో పాటు ఇతర అంశాలని కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అన్ని అంశాలను గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఒకసారి వీడియోకి సంబంధించి మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ అంశంగా దేనిని తీసుకుందాము అని అంటే ఈ కరెంట్ అఫైర్స్ 12th జనవరికి సంబంధించినటువంటి దానిలో జాతీయ యువజన దినోత్సవం గురించి తీసుకుందాం. సో అంతకంటే ముందు మరొక చిన్న అనౌన్స్మెంట్ రా. ఇక్కడ మీకు ఐకాన్ ఆర్కెస్ మెంటర్షిప్ అని కనబడుతూ ఉంది కదా, ఇది 2024కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వీటికి మొత్తం ఒక 100 days ప్లాన్తో జనవరి 22 ప్రారంభిస్తూ ఉన్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా ఈ కోర్స్ అనేది ప్రత్యేకంగా ఈ మెంటర్షిప్ అనేది రన్ చేయడం జరుగుతుంది రా. దీనికి సంబంధించి మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈఓసిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షెడ్యూల్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి, వాటితో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. సో దీనికి మీరు ఈ సంక్రాంతి తర్వాత నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ కోర్స్ అనేది మీకు ఎక్కడ లభిస్తుంది అని అంటే ఐకాన్ ఇండియా యాప్లో లభిస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9701162369 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ కూడా చేయవచ్చు. ఓకే, హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో మనం ఈ కోర్స్కి సంబంధించి మనం చాలా ప్రెస్టేజియస్గా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందిరా. సో ఈ కోర్సులో మీకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, షెడ్యూల్స్ ఇస్తాం, మెటీరియల్స్ కూడా ఇస్తాం, అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి ఎవ్రీడే ఎగ్జామ్ రాస్తావు కాబట్టి ఒక 100 ఎగ్జామ్లో నువ్వు జమ్ అంటే జమ్ అయిపోతావు. సో అలా ఈ కోర్సుని రన్ చేయబోతా ఉన్నాం. సో ఈ కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇక మనం ఫస్ట్గా ఏ టాపిక్ని గురించి మాట్లాడబోతా ఉన్నాము అని అంటే నేషనల్ యూత్ డే గురించి మాట్లాడబోతా ఉన్నాం. దీనినే జాతీయ యువజన దినోత్సవం అని అంటున్నాం, నేషనల్ యూత్ డే అని అంటున్నాం. సో నేషనల్ యూత్ డే ఇది ఇటీవల ఎక్కడ జరిగింది అని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారా. నేషనల్ యూత్ డే గురించి క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏముంటుంది అని అంటే ఈ యూత్ డే గురించి సో బేసిక్గా దీన్ని జనవరి 12న నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం, జనవరి 12న నిర్వహిస్తూ ఉన్నాం. సో జనవరి 12న ఎందుకు నిర్వహిస్తున్నాం సార్ అని అంటే స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి ఈ స్వామి వివేకానంద గారు 1863 జనవరి 12న జన్మించడం జరిగిందిరా. సో ఇలా ఈయన ఈ జయంతినే మనం నేషనల్ యూత్ డేగా లేదు అని అంటే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇలా ఈ యువజన దినోత్సవం అని అంటున్నాం. ఈ యువజన దినోత్సవం అనేది ఇటీవల ఎవరు ఎక్కడ ప్రారంభించారు, 2024కి సంబంధించి అని అడుగుతారా. జాతీయ యువజన దినోత్సవాలకి సంబంధించినటువంటి వేదిక ఈ ఏడాది 2024కి సంబంధించి నాసిక్ నగరానికి ఇవ్వడం జరిగిందిరా. నాసిక్లో జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రారంభించింది, ఈ జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ప్రారంభించింది ఎవరు అని అంటే భారత ప్రధాని పిఎం మోదీ గారు ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. పిఎం మోదీ గారు ఈ జాతీయ యువజన దినోత్సవాలని నాసిక్ అని అంటున్నాం, ఇగో ఇది మహారాష్ట్రలో ఉంటుంది. దీన్ని ప్రారంభించిన అనంతరం
వీరిని ఉద్దేశించి ఈ యువజనోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇందులో ఏం చెప్పిండు అనంటే భారత్ అనేది ఇప్పుడు ప్రపంచంలో 5వ లేదా టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సో ఇలా ఎదగడం వెనుక ఎవరి కృషి బాగా ఉంది అని అంటే సో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అని అంటున్నాం. ఇందులో యువకుల పాత్ర, యువజనుల పాత్ర ఎక్కువ ఉంది అని చెప్పేసి, యువత పాత్ర ఎక్కువ ఉంది, యూత్ పాత్ర ఎక్కువ ఉంది అని చెప్పిండు. సో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యూత్కి బాగా డిమాండ్ ఉంది. భారత్ స్టార్ట్ చేసేటువంటి స్టార్టప్లలో కూడా యూత్ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తూ మోడీ గారు దీన్ని ప్రారంభించారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యూత్ సెలబ్రేషన్స్ ఎన్నవసారి జరుగుతున్నటువంటివి అని అంటారు. ఈ జాతీయ యువజన దినోత్సవాలు ఎన్నవసారి నిర్వహించడం జరిగింది అని అంటే ఇగో మోదీ గారు ప్రారంభించినవి ఇవి 27వ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్గా గుర్తుంచుకోండిరా. ఎన్నవది అని అంటున్నాం 27వ జాతీయ యువజన దినోత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగినవి అని అంటే నాసిక్లో ప్రారంభించింది పిఎం మోడీ. నాసిక్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో ఇలా యువతకి సంబంధించినటువంటి ప్రాధాన్యతను ఇది ప్రారంభించిన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుత అంశం. ఓకే, ఎందుకు జరుపుతున్నాము అని అంటే జనవరి 12 ఈ 1863లో స్వామి వివేకానంద గారు పుట్టడం జరిగింది. సో ఇలా స్వామి వివేకానంద గారి జననం, సో దీన్ని గుర్తు చేస్తూ మనం ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే స్వామి వివేకానంద గారు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామనంటే ఒక అంశాన్ని బాగా గుర్తుంచుకోవాలి. భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, మత సంబంధానికి సంబంధించినటువంటి అంశాలలో సో చికాగోకి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలలో, మతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశంలో సో చికాగో సమావేశాలు ఎప్పుడు జరిగాయి అని అంటారా, చికాగోకి సంబంధించి 1893 అని గుర్తుంచుకోండి. 1893లో ప్రత్యేకంగా భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలను చాలా గర్వంగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో అలా ఆయన చేసినటువంటి విశిష్ట సేవలకి గుర్తుగాను ఈయన జయంతినే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతూ ఉన్నారు. ఓకే, రైట్. మరి ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి అని అడుగుతారు రా. సో జాతీయ యువజనోత్సవాలకి సంబంధించినటువంటి థీమ్ ఏమిటి అని అడుగుతారు. వీక్షిత్ యువ వీక్షిత్ భారత్ అనేది దీనికి సంబంధించిన థీమ్ రా. థీమ్ని కూడా మనం గుర్తుంచుకోవాలి సరే అంటే బాగా గుర్తుంచుకోవాలి. ఇగో థీమ్ ఏంటి అని అంటే వీక్షిత్ యువ వీక్షిత్ భారత్, వీక్షిత్ భారత్ అనేటువంటివి దీనికి సంబంధించినటువంటి థీమ్స్. క్లియర్. సో ఇలా ఈ థీమ్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, రైట్. సో ఇది నేషనల్ యూత్ డేకి సంబంధించి ప్రస్తుత అంశం. ఇది నేషనల్ యూత్ డేకి సంబంధించినటువంటి జనరల్గా స్వామి వివేకానంద గారికి సంబంధించినటువంటి ఆయన పర్సనల్ ప్రస్తుత అంశాలలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేషనల్ యూత్ డేకి సంబంధించి ఇలా కాకుండా క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో నేషనల్ యూత్ డే మీద డిఫరెంట్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం రా. సో ఈ నేషనల్ యూత్ డేకి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తవి అనేటువంటి అంశం గురించి మాట్లాడితే సో ఇప్పుడు నేషనల్ యూత్ డేను పరిగణించండి అని ఇచ్చిండు. స్టేట్మెంట్ నెంబర్ ఏమి ఇచ్చిండు 1 అని అంటే 27వ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ పిఎం మోడీ గారు ప్రారంభించారు. ఇవి నాసిక్ మహారాష్ట్రలో జరిగినాయి. ఈ స్టేట్మెంట్ రైట్. సో ఈ నేషనల్ యూత్ డేను మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రకటించడం జరిగింది, నేషనల్ యూత్ డే మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది, ఇలాంటి అంశాలను కూడా అడుగుతాడు. సో అలా అడిగితే ఆన్సర్ చేసేలాగా 2 అంశాలని చెప్తా గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారి నేషనల్ యూత్ డే అనేది 1984లో ప్రకటించారు. ఎప్పుడు ప్రకటించారు అని అంటున్నాం. ఇగో 1984లో మొట్టమొదటిసారి నేషనల్ యూత్ డేను ప్రకటించడం జరిగింది. జనవరి 12న నిర్వహించాలి జాతీయ యువజన దినోత్సవాన్ని ఈ 1984లో మొదటిసారి ప్రకటించారు అని అంటున్నాం. ఇది ప్రకటన మాత్రమే, జస్ట్ అనౌన్స్మెంట్. సో మరి మొట్టమొదటిసారి వీటిని ఎప్పుడు నిర్వహించారు అని అంటే 1985 జాన్ 12న నిర్వహించడం జరిగింది అని గుర్తుంచుకోండి. సో మొట్టమొదటి జాతీయ యువజనోత్సవాలు ఎప్పుడు జరిగినవి అని అంటే ఇగో మనం మాట్లాడుతున్నటువంటి 1985. మరి ప్రకటన ఎప్పుడు అని అంటే 1984. మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు
ప్రకటన అడిగారా లేకపోతే ఈ సెలబ్రేషన్స్ జరిగినటువంటి అంశం గురించి అడిగారా అనేది మీరు స్పష్టత కలిగి ఉండాలి. ఓకే, మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగినవి 1985 జనవరి 12. సో ఇప్పుడు జరిగినటువంటివి 2024లో జరిగినవి ఎన్నవి అంటే 27వ జాతీయ యువజనోత్సవాలు అని అంటున్నాం. సో ఇలా ఈ జాతీయ యువజనోత్సవాలకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. సో దీనికి సంబంధించి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే కొన్ని సందర్భాలలో ఒక 2-3 సంవత్సరాల కిందికెళ్ళి కూడా అడుగుతారు రా. అంటే ఇప్పుడు 2024 ఎక్కడ జరిగింది అని అంటున్నాం మనం. ఇగో 2024 నాసిక్లో జరిగింది అనేది మనకి అప్డేటెడ్ అంశం. ఓకే, మరి 2023 కూడా ఎక్కడ జరిగింది అని మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండదు రా. 2023 గురించి అడిగితే మనం కర్ణాటకలో జరిగినవి అని చెప్పాలి. కర్ణాటకలో ఉన్నటువంటి ఏ నగరంలో జరిగినాయి అని అంటే ధర్వాడ్ అని ఒక నగరం ఉందిరా. సో కర్ణాటకలో 2023లో జరిగినవి. ఓకే, ఎక్కడని అంటున్నాం ధర్వాడ్లో జరిగినవి. సో ఇది మహారాష్ట్ర, ఇది కర్ణాటక అని అంటున్నాం. ఓకే, సో మరి నెక్స్ట్ 2022 ఎక్కడ జరిగినవి అని అంటే పాండిచ్చేరిరా, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేరిలో జరిగినాయి. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అంతకుముందు అని అంటే కోవిడ్ వచ్చింది, దానికి సంబంధించిన సమాచారం దొరకలే. సో ఇలా ఇగో ఈ మూడింటిని కూడా గుర్తుంచుకోండి. సో మిమ్మల్ని జాతీయ యువజనోత్సవాలు సంవత్సరాల వారీగా గుర్తించండి ఇయర్స్ అండ్ ప్రాంతాలతో అని అడిగారు అనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే 2024 నాసిక్ మహారాష్ట్రలో జాతీయ యువజనోత్సవాలు జరిగినాయి. 2023 ధర్వాడ్ కర్ణాటకలో జరిగినాయి. 2022 పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జాతీయ యువజనోత్సవాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే మీకు బిట్ స్టేట్మెంట్లో అడిగినా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరొక అంశానికి సంబంధించి మాట్లాడితే ఈ నేషనల్ యూత్ డేకి సంబంధించినటువంటి అంశాలను స్టేట్మెంట్ రూపంలో మనకి ఎగ్జామ్స్కి అడిగారనుకోండి. 1984లో నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవాలి అనేటువంటి ప్రకటన వచ్చింది. 1985లో మొట్టమొదటిసారి ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది 1985 జనవరి 12. ఇక 2024లో జనవరి 12న జరిగినటువంటి జాతీయ యువజనోత్సవాలు అనేవి 27వ జాతీయ యువజనోత్సవాలు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఎలా క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం రా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి టాపిక్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు దీని తర్వాత అటల్ సేతు వంతెన గురించి మాట్లాడదాం. ఇక అటల్ సేతు వంతెన అనేది రేపు మీకు పేపర్లలో కనబడుతుంది. సో ఈరోజు దానికి ఉన్నటువంటి అప్డేట్ మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అద్భుతమైన కాంటెంట్ ఇస్తాను మీకు. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో 2వ అతిపెద్ద వంతెన ఏది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా మిమ్మల్ని. సో నా క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో 2వ అతిపెద్ద వంతెన ఏది? పోస్ట్ యువర్ ఆన్సర్. సో భారతదేశంలో 2వ అతిపెద్ద వంతెన ఏది అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ అడిగినాం రా మిమ్మల్ని. సో మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారనేది చూస్తాను నేను. ఓకే, రైట్. కొంచెం దేశంలో 2వ అతిపెద్ద వంతెన ఏది అని అడుగుతా ఉన్నా, మీరు ఆన్సర్ని పోస్ట్ చేయాలి. రైట్. ఇప్పుడు భారతదేశంలో 2వ అతిపెద్ద వంతెన ఏది? ప్రస్తుతం భారతదేశంలో 2వ అతిపెద్ద వంతెన ఏది? పోస్ట్ యువర్ ఆన్సర్. ఇప్పుడు అటల్ సేతు గురించి మాట్లాడదాం రా. అటల్ సేతు. సో ఈ అటల్ సేతు అనేది మనకి భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలలో, అంటే డెవలప్మెంట్ రిలేటెడ్ అంశాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అటల్ సేతు మీద ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంటుందిరా. సో అటల్ సేతు మీద ప్రశ్న ఎలా వస్తుంది అనేది నేను చెప్తా. సో ఇప్పుడు అటల్ సేతు గురించి మాట్లాడితే మనం ఈ వంతెనను ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటే మళ్ళీ ఇక్కడ కూడా పిఎం మోదీ గారి పేరునే గుర్తుంచుకోవాలిరా. అటల్ సేతు అనేటువంటి వంతెన మనకి ప్రధానంగా ముంబైకి సంబంధించినటువంటి ట్రాన్స్ హార్బర్ లింక్లో భాగంగా చూడడం జరుగుతూ ఉందిరా. సో ఇది ఎక్కడ అని అంటే ట్రాన్స్ హార్బర్ లింక్ అని అంటున్నాం. సో ముంబైకి సంబంధించినటువంటి ట్రాన్స్ హార్బర్ లింక్ దీనిని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటారు?
సో ఈ ట్రాన్స్ హార్బర్ లింక్ మనం అటల్ సేతు అని అంటున్నాం, పిఎం మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినా కూడా మనం దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ముంబైకి సంబంధించినటువంటి ఈ వంతెన అనేది ఇప్పుడు భారతదేశంలో అతి పొడవైనటువంటి వంతెనగా గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం? అతి పొడవైన వంతెన అని అంటున్నాం. ఈ అతి పొడవైనటువంటి వంతెన ఎంత పొడవుతో ఇది ఉంటుంది అని అంటే, ఈ వంతెన అనేది మొత్తం మనకి 22 కిలోమీటర్లతో ఉన్నది. సో ఇలా భారతదేశానికి సంబంధించి ఈ అరేబియా సముద్రం ఏదైతే ఉందో, భారతదేశానికి సంబంధించినటువంటి ఈ అరేబియా సీ, అరేబియా సముద్రం అని అంటున్నాం. సో ఇలా ఈ సముద్రానికి సంబంధించి ఈ ముంబై ప్రాంతంలో ఇప్పుడు ఈ సముద్రం పైన అతి పొడవైనటువంటి వంతెనగా మనం ఈ అటల్ సేతు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ని గుర్తించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అతి పొడవైనటువంటి వంతెనగా కూడా దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఈ వంతెనకి సంబంధించి ఇప్పుడు ఇది ఎక్కడ అని అంటే సముద్రం, అరేబియా సముద్రంలో అని అంటున్నాం. తానే క్రీక్ పైన ఉందిరా. ఎక్కడ అని అంటున్నాం? క్రీక్స్ అని అంటాం కదా. తానే క్రీక్స్ పై ఇటీవల ప్రారంభించబడిన వంతెన ఏది అని అంటారా? తానే క్రీక్స్ అని అంటున్నాం. తానే క్రీక్స్ పైన ఇది 6 లైన్ల వంతెనరా. ఎన్ని లైన్లు అని అంటున్నాం? 6 లైన్లతోటి నిర్మించబడినటువంటి వంతెన. సో ఇటీవల ఏ వంతెన తానే క్రీక్స్ పైన ప్రారంభించబడింది? అటల్ సేతు అనేటువంటి వంతెన ప్రారంభించబడింది. సో ఇలా అటల్ సేతు వంతెన అనేది ఏ క్రీక్ పైన ఉంది అని అంటే, ఈ మహారాష్ట్రకి సంబంధించి ముంబైకి సంబంధించినటువంటి తానే క్రీక్స్ పైన దీని నిర్మాణం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు పక్కాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జాగ్రఫీ రిలేటెడ్గా. ఓకే, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి ఈ ప్రాంతం అనేది మొత్తం ఈ వంతెన అనేది అటల్ సేతు అనేది 22 కిలోమీటర్ల విస్తీర్ణంతో దీని నిర్మాణం జరిగింది. భారతదేశంలో ఇది అతిపెద్ద వంతెన అని అంటున్నాం. మరి ఈ వంతెన అనేది ఇప్పుడు ఈ 2024లో ప్రారంభించబడింది జనవరి 12న. అయితే ఈ వంతెన ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వంతెన కలిపేటువంటి నగరాలను గుర్తించండి అని అంటే, ముంబై నగరంలో సెవ్రీ అనేటువంటి ప్రాంతం ఉంటుందిరా. అలాగే రాయగఢ్ జిల్లాలో చిర్లే అనేటువంటి ప్రాంతం ఉంటుందిరా. అంటే మనం 2 నగరాల పేర్లను గుర్తుంచుకోవాలి. ఒకటి సెవ్రీ అని అంటున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ముంబైలో ఉంటుందిరా. ముంబైకి సంబంధించినటువంటి సెవ్రీ. అలాగే రాయగఢ్కి సంబంధించి, రాయగఢ్ అనేటువంటిది జిల్లారా. ఈ రాయగఢ్కి సంబంధించినటువంటి జిల్లాకి సంబంధించినటువంటి ఏ ప్రాంతము అని అంటున్నాము అని అంటే, సో రాయగఢ్కి సంబంధించిన చిర్లే అనేటువంటి ఈ ప్రాంతాలని కనెక్టివిటీ చేస్తున్నటువంటిదే ఇప్పుడు ప్రారంభమైనటువంటి అటల్ సేతు వంతెన. ఇది 22 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నది కాబట్టి భారతదేశంలో అతి పొడవైనటువంటి నీటిపై, సముద్రంపై ఉన్నటువంటి వంతెనగా కూడా దీనిని మనం గుర్తించడం జరుగుతూ ఉంది. సో ఇలా సెవ్రీ నుంచి సిర్లే మధ్యలో నిర్మించబడినటువంటి వంతెన పేరు ఏంటి అని అంటే అటల్ సేతు. అటల్ సేతు వంతెన ఏ ప్రాంతాలను కలుపుతుంది అని అంటే సెవ్రీ నుంచి సిర్లే ప్రాంతాలను కలుపుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది తానే క్రీక్స్ పైన ఉన్నది. సెవ్రీ నుంచి చిర్లే వరకు ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుతూ ఉంది. సెవ్రీ అనేది ముంబైలో ఉండేటువంటి ప్రాంతం, రాయగఢ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతమే చిర్లే అనేటువంటి ప్రాంతం. సో ఇలా వీటి మధ్యన కనెక్టివిటీని ఇస్తున్నటువంటి వంతెన ఏమిటి అని అంటే అటల్ సేతు వంతెన అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుందిరా. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. అసలు ఈ వంతెన నిర్మించాలనే థాట్ ఎప్పుడు మొదలయ్యింది? ఇప్పుడు ఈ వంతెన గురించి మనం ఇన్డెప్త్గా నేర్చుకుంటా ఉన్నాం. ఈ వంతెన నిర్మించాలనే థాట్ మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో కలిగింది అని కూడా కొంచెం క్వశ్చన్ అడిగింది అనుకో, అది డిఫికల్ట్ క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్, బట్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇప్పుడు నేను చెప్పే విషయంతో. సో ఈ వంతెన ఆలోచన అనేది అమెరికాకి సంబంధించినటువంటి ఒక కన్సల్టెంట్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఆలోచనరా. సో ఈ ముంబై, సెవ్రీ మరియు చిర్లే మధ్యన ఇప్పుడు ప్రారంభించబడినటువంటి అటల్ వంతెన ఏదైతే ఉందో, ఈ వంతెన ఆలోచనకి ఫస్ట్ ఏ ఇయర్లో నాంది పడ్డది అని అంటే 1963లో నాంది పడడం జరిగిందిరా. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? మొట్టమొదటిసారి 1963లో ఈ ఆలోచన అనేది వచ్చింది.
సో దీన్ని 1963లో అటల్ సేతు వంతెనకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఇచ్చింది ఎవరు అని అంటే అమెరికాకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ అనేది ఈ ఆలోచన ఇవ్వడం జరిగిందిరా. ఈ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి విల్బర్ స్మిత్ అసోసియేషన్ ఇచ్చిందిరా. ఎవరు అని అంటున్నాం? విల్బర్ స్మిత్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్ అనేది ఇచ్చిన కన్స్ట్రక్షన్ రిపోర్ట్ ఇటీవల వంతెనగా ప్రారంభించబడింది. అది ఏమిటి అని అంటే అటల్ సేతు. అటల్ సేతు అనేటువంటి ఆలోచన మొట్టమొదటిసారి ఎప్పుడు ఎవరి నుంచి వచ్చింది అని అంటే 1963లో విల్బర్ స్మిత్ అసోసియేషన్. ఇది అమెరికాకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ. ఇది ఇగో ఈ సెవరీ చిర్లే మధ్యన వంతెన నిర్మాణం జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనను ఇవ్వడం జరిగింది. ఇది కొత్త అంశం. నిన్ను డిఫరెంట్గా క్వశ్చన్ అడిగితే దీనిని గురించి అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తావు. ఓకే, సో ఇలా ఈ విల్బర్ స్మిత్ అసోసియేషన్ అమెరికాకి సంబంధించి 1963 అనేటువంటి అంశం నీకు గుర్తుండాలి. సో ఇలా ఇది ప్రారంభమైందిరా. ఇలా ఈ ప్రారంభం తర్వాత కొన్ని సంవత్సరాలు స్తబ్దతతో ఉండిపోయింది, ఎలాంటి మూమెంట్ లేదు. 1990లో ఈ వంతెన నిర్మాణం జరిగితే బాగుంటుంది అనేటువంటి 1990 చివరి దశకంలో, అంటే చివరన 99 2000 సంవత్సరం, లైక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నటువంటి టైంలో దీనికి సంబంధించినటువంటి కదలిక అనేది వచ్చిందిరా. సో ఇలా కదలిక వచ్చిన తర్వాత మొదటిసారి దీనికోసం టెండర్లు ఎప్పుడు జరిగినాయి అని అంటే 2006లో దీనికోసం మొదటిసారి టెండర్స్ జరిగినాయిరా. 2006లో అటల్ సేతు వంతెన కోసం టెండర్లు జరిగినాయి. తర్వాత ఆదాని, రిలయన్స్ ఇలాంటి వాళ్ళు వచ్చిర్రు, వెళ్ళిపోయారు కొన్ని కారణాల వలన. ఆ తర్వాత దీనికి సంబంధించి జపాన్, అంటే దీనికి నోడల్ ఏజెన్సీగా, ఈ మొత్తం అటల్ సేతును నోడల్ ఏజెన్సీగా పర్యవేక్షించింది ఎవరు అని అంటారు. అంటే క్వశ్చన్ని చూడండి, మనం ఒక 10 to 20 డిఫరెంట్ వేలో క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు, బట్ మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఇటీవల అటల్ సేతు, ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ని పిఎం మోదీ గారు ప్రారంభించారు. దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరు అని అంటారు. సో ఇలా క్వశ్చన్ అడిగితే మనం రెండు అంశాలను గురించి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఎవరు వ్యవహరించారు అని అంటే మహారాష్ట్రకి సంబంధించినటువంటి స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరించడం జరిగిందిరా. ఎవరు అని అంటున్నాం? మహారాష్ట్ర స్టేట్ రోడ్ కార్పొరేషన్ అనేది వ్యవహరించడం జరిగింది. సో ఇలా మహారాష్ట్రకి సంబంధించినటువంటి స్టేట్ రోడ్ కార్పొరేషన్ వ్యవహరిస్తున్నటువంటి టైంలో మళ్ళీ ఏం చేసిర్రు అని అంటే ఇది నోడల్ ఏజెన్సీగా సరిగా లేదు అని చెప్పేసి ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగిందిరా. ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నోడల్ ఏజెన్సీ ఎవరు అని అంటే నోడల్ ఏజెన్సీగా మనం గుర్తించాల్సినది ఇగో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వారు మోడల్ ఏజెన్సీ అని చెప్పేసి, నోడల్ ఏజెన్సీ అని గుర్తుంచుకోండి, నాట్ మోడల్, నోడల్ ఏజెన్సీగా దీనిని గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా ఇగో ఈ అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత 2018 సమయంలో దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందిరా. ఎవరితో ఒప్పందం కుదిరింది అని అంటే జపాన్ తోటి కుదిరింది. సో అటల్ సేతు వంతెనకి సంబంధించినటువంటి నిధుల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఏ దేశంతో ఒప్పందం కుదిరింది అని అంటారు. అప్పుడు మనకి గుర్తు రావాల్సినటువంటి దేశం పేరు జపాన్ రా. ఇగో ఈ జపాన్ వారు అటల్ సేతు వంతెనకి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది. జపాన్ నుంచి ఎవరు ఈ ఒప్పందం చేసుకున్నారు అని అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అనేది ఈ ఒప్పందం చేసుకోవడం జరిగిందిరా. జపాన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఒప్పందం పైన సంతకం పెట్టింది. అలా కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులతో పాటు జపాన్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా 1963లో ఈ ఆలోచనకు ఆద్యం అనేది జరిగితే 2024లో వంతెన అనేది మోదీ గారు
ప్రైమ్ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద వంతెనగా గుర్తించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంత అని అంటే 22 కిలోమీటర్లు రా. ఓకే, ఈరోజు డేట్ 12. సో ఈ 12కి ముందు 1 తీసేస్తే 2 వస్తుంది. సో అలా ఆ 122 వేసుకుంటేనే దీని పొడవు. ఓకే, ఇది 12 జనవరి 12న స్టార్ట్ అయింది. జనవరిలో 1 ఉంది కదా, 1వ నెల కదా, ఈ 12కి ఆ +1 ఇక్కడ పెట్టండి. సో ఇలా 22ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుంది అని అంటే, భారతదేశంలో సో ఇటీవల అటల్ సేతు అనేటువంటి అతిపెద్ద వంతెన నిర్మాణం జరిగింది. సో దీని తర్వాత ఉన్నటువంటి మిగతా 4 వంతెనలను గుర్తించండి అని అంటారు. అతి పొడవైన వంతెనలను ఒక 4ని గుర్తించండి అని అంటారు. వాటి రాష్ట్రాలు ఏమిటి అని అంటారు, అవి ఏ ఇయర్లో ప్రారంభమైనవి అంటారు, వాటి డిస్టెన్స్ ఎంత అంటారు. ఇట్లా వస్తుంది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అటల్ సేతు వంతెనకి సంబంధించి మనకు ప్రాథమికంగా ఇన్డెప్త్గా అన్ని విషయాలు నేర్చుకున్నాం. 1963లో దానికి సంబంధించినటువంటి కథ స్టార్ట్ అయితే 2024కి ప్రారంభమైందని మాట్లాడినాం. అయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే, టాప్ 5 వంతెనలను గుర్తించండి అని అంటారు. అలా అడగడానికి అవకాశం ఉందా అంటే 100% ఉన్నది. సో టాప్ 5 వంతెనలను గుర్తించండి భారతదేశంలో అని అటల్ సేతు వంతెన వస్తే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. పోనీ అలా అడగకుండా ఇంకా ఎలా అడగడానికి ఛాన్స్ ఉందా సార్ అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద వంతెనలు రా. 5 అతిపెద్ద వంతెనల గురించి నేను చెప్తా. 5 అతిపెద్ద వంతెనలు, 5 అతిపెద్ద వంతెనలు భారతదేశంలో. ఇది క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే, స్టేట్మెంట్లలోనైనా వస్తుంది, దెన్ లేదు అని అంటే బ్రిడ్జెస్. సో ఇప్పుడు లాంగెస్ట్ బ్రిడ్జెస్ అని అంటాడు. సో 5 అతిపెద్ద వంతెనలు భారతదేశంలో జతపరచండి అని అంటాడు. అవి జిగ్జాగ్ ఇస్తాడు, జతపరచమంటాడు. దెన్ లేకపోతే స్టేట్మెంట్లో అడిగితే కూడా మీకు ఆర్డర్ మిస్ చేసి ఇచ్చి సరిగా వాటిని స్టేట్మెంట్స్ని గుర్తించండి అని అంటారు. స్టేట్మెంట్లో ఇంకా ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే, కిలోమీటర్లకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం మీకు ఒక 5 నుంచి 10 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుందో నేను చెప్తా. రైట్, క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం ఇట్లా వస్తుందని మీకు ఈ కాంటెంట్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఫస్ట్ వన్ ఏమంటున్నాము అని అంటే అటల్ సేతురా. ఈ అటల్ సేతు వంతెన మనకి ఏ రాష్ట్రంలో ఉన్నది అని అంటున్నాం, మహారాష్ట్రలో ఉన్నది అని గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర కంటే ముందు దేని గురించి మాట్లాడదాము అని అంటే, ఇది ఎక్కడ దేనిపై ఉంటుంది, ఈ వంతెన అనేది దేనిపై ఉంటుంది అని అంటే అరేబియా సముద్రము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది అరేబియా సముద్రం పైన ఉన్నది. సో మరి ఈ వంతెనకి సంబంధించినటువంటి పొడవు ఎంత అని అంటున్నాం మనం, 22 కిలోమీటర్ల పొడవుతోటి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు అని అంటున్నాం, 22 కిలోమీటర్లు. ఏ రాష్ట్రంలో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది. ఓకే, మహారాష్ట్రలో ఉన్నది. సో ఇప్పుడు ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2024. ఇక చూడండి, అటల్ సేతు వంతెన అనేది అరేబియా సముద్రం పైన ఉన్నది. సో 22 కిలోమీటర్ల పొడవుతో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, 2024లో ప్రారంభమైంది. ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ అనుకుంటే ఈ 4 మనకి స్టేట్మెంట్స్ అనుకుని ఫీల్ అవ్వాలి. దాని లేదు, ఇది ఈ అంశం ఇచ్చిండు, దీనికి కరెక్ట్ మ్యాచ్ చేయమంటే ఈ 4 అంశాల మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి మనం మ్యాచ్ చేస్తాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత 2వ వంతెనగా దేనిని గురించి గుర్తుంచుకోవాలి అని అంటే, అస్సాంలో ఉన్నటువంటి వంతెన రా, అదే భూపెన్ హజారికే వంతెన. భూపెన్ హజారికా బ్రిడ్జ్ లేదా వంతెన. ఈ హజారికాకి సంబంధించినటువంటి వంతెన అనేది ఏ నదిపై ఉన్నది, దీనికి సంబంధించి ఈ వంతెనను ఏ నదిపై నిర్మించారు అని అంటే బ్రహ్మపుత్ర నదిపై ఉన్నదిరా. ఇప్పుడు మనకు ఆప్షన్లో గంగా, బ్రహ్మపుత్ర, అలాగే ఇటు ఉన్నటువంటి సింధు ఇవన్నీ ఇస్తారు. సో మనం చెప్పాల్సింది ఇది బ్రహ్మపుత్ర నదిపై ఉన్నది అనేటువంటి అంశాన్ని చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఈ వంతెనకి సంబంధించినటువంటి పొడవు ఎంత అని అంటారు, దీనికి సంబంధించినటువంటి పొడవు 9.15 రా. అంటే 9 కిలోమీటర్ల 150 మీటర్ల దూరంతో ఉంటుంది రా. 9 కిలోమీటర్ల 9.15 అని రాస్తున్నా. ఇది 9 కిలోమీటర్ల 150 మీటర్ల పొడవుతోటి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అంటే ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది అని గుర్తుంచుకోండి. సో ఇది ఏ ఇయర్లో ప్రారంభమైంది అని అంటే 2017లో ప్రారంభమైందిరా. ఏ ఇయర్లో ప్రారంభమైంది అని అంటున్నాం, 2017లో ప్రారంభమైంది అని చెప్పండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇప్పుడు 3వ వంతెన గురించి మాట్లాడదాం. భారతదేశంలో ఫస్ట్ వంతెన ఇది. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ దీనికి ఇది ఆన్సర్. మీరు చాలామంది కాదు, ఏ ఒక్కరు కూడా చెప్పలే. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత 3వ వంతెన ఏంటి అని అంటే దిబాంగ్ నది వంతెన అని అంటాం రా. ఏది అని అంటున్నాం, దిబాంగ్ నది వంతెన.
ఇగో దిబాంగ్ నది వంతెన భారతదేశంలో ఎన్నవ పెద్దది అంటే 3వ పెద్దది. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే దిబాంగ్ నదిపైనే ఉంటుంది. ఇగో దిబాంగ్ అనేది నది పేరు. ఓకే, సో ఇలా దిబాంగ్ నదిపై ఉంటుంది అని అంటున్నాం. మరి ఈ దిబాంగ్ వంతెనకి సంబంధించినటువంటి పొడవు ఎంత అని అంటే 6.2 కిలోమీటర్లు అని అంటున్నాం రా. ఎంత అని అంటున్నాం? 6.2 కిలోమీటర్లతోటి ఇది ఉంటుంది అని చెప్పాలి. ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్ రా. అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఓకే, సరే ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే 2018లో ప్రారంభించబడిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 2018లో ప్రారంభించబడింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక వంతెన ఏమిటి సార్ అని అంటే మహాత్మా గాంధీ సేతురా. ఏది అని అంటున్నాం? మహాత్మా గాంధీ సేతు అని అంటున్నాం. ఇగో 4వ వంతెన, ఇది భారతదేశంలో 4వ అతిపెద్ద వంతెన. ఇది మహాత్మా గాంధీ సేతు అని అంటున్నాం. ఇగో మహాత్మా గాంధీ సేతు. సో ఈ మహాత్మా గాంధీ సేతు ఎక్కడ ఉన్నది సార్ అని అంటే ఇది గంగా నది పైన ఉన్నదిరా. ఇగో మన భారతదేశంలోని గంగా నది పైన ఉన్నది. సార్ దీనికి సంబంధించినటువంటి పొడవు ఎంత సార్ అని అంటే 5.7 కిలోమీటర్లు రా. అంటే 5 కిలోమీటర్ల 700 మీటర్లతోటి ఉంటుంది. 5.7 కిలోమీటర్లతోటి ఇది ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. సో ఇది ఏ రాష్ట్రంలో కనబడుతుంది మనకు అని అంటే బీహార్ రాష్ట్రంలో కనబడుతుంది. సో మహాత్మా గాంధీ వంతెన బీహార్ రాష్ట్రంలో ఉందిరా. బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1982 ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో ప్రారంభించబడినటువంటి వంతెనరా. ఇగో ఇప్పుడు ఫస్ట్ టాప్ 3లో ఉన్నటువంటి వంతెనలన్నీ కూడా మోదీ గారి టైంలో ఉన్నటువంటి వంతెనలు. సో మోదీ గారి టైంలో వచ్చినటువంటి భారతదేశంలో అతి పొడవైన వంతెనలను గుర్తించండి అని అంటే అటల్ సేతు, భూపెన్ హజారికా, దిబాంగ్ నది వంతెన అని చెప్పేసి చెప్పాలి. ఇక నెక్స్ట్ 5వ వంతెన ఏంటి అని అంటే ఇది బాంద్రా వర్లీ వంతెన అని అంటున్నాం రా. సో 5వ వంతెన వచ్చి బాంద్రా వర్లీ వంతెన. బాంద్రా వర్లీ వంతెన అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇగో ఈ వర్లీ వంతెన అనేది ఎక్కడది ఇది ఉంది సరే అంటే మహీబ్ బే పై ఉందిరా. మహీబ్ బే అని అంటాం. ఇగో ఈ మహీబ్ బే పై ఉన్నటువంటి వంతెన ఏది అని అంటారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సింది బాంద్రా వర్లీ వంతెన. ఇది దేశంలో అతి పొడవైనటువంటి 5వ వంతెనగా చెప్తా ఉన్నాం. దీని పొడవెంత సరే అంటే ఇగో ఇక్కడ చెప్పినటువంటి మహాత్మా గాంధీ సేతు కంటే 100 మీటర్లు తక్కువరా. సో ఇది 5.6 కిలోమీటర్లతో ఉంటుంది. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది సరే అంటే మహారాష్ట్రలోనే ఉందిరా. ఇది కూడా ఎక్కడున్నది అని అంటున్నాం? మహారాష్ట్రలో ఉన్నది. మరి దీనిని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది సార్ అని అంటే 2009లో ప్రారంభించిర్రా. 2009లో ప్రారంభించారు. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5 వంతెనలు లేదా బ్రిడ్జెస్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇలా ఇగో ఈ వంతెనల అంశం మిమ్మల్ని టాప్ 5 అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటు వంతెనలు ఇచ్చి వాటికి సంబంధించిన రాష్ట్రాలు అడగొచ్చు. దెన్ లేదు అని అంటే వంతెనలు ఇచ్చి వాటి పొడవును జతపరచమని అడగవచ్చు. వంతెనలు ఇచ్చి ఏ నదులపై ఇవి ఉన్నవి అనేటువంటి అంశాన్ని జతపరచమని అడగవచ్చు. దెన్ లేదనంటే వంతెనలు ఇచ్చి ఏ సంవత్సరంలో ఇవి ప్రారంభమైనవి అని కూడా మిమ్మల్ని అడగవచ్చు. బట్ ఎలా క్వశ్చన్ అడిగినా మీరు ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. భారతదేశంలో టాప్ 5 వంతెనలను గుర్తించండి అని అంటే ఫస్ట్ వంతెన వచ్చి అటల్ సేతు, సెకండ్ వంతెన వచ్చి భూపెన్ హజారికా బ్రిడ్జ్, థర్డ్ వచ్చి ఇక్కడ మనం మాట్లాడినటువంటి దిబాంగ్ నది, ఫోర్త్ వచ్చి మహాత్మా గాంధీ సేతు, ఫిఫ్త్ వచ్చి బాంద్రా వర్లీ వంతెన అని అంటున్నాం. సో ఇలా ఈ 5 వంతెనలు గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. ఇవి భారతదేశంలో టాప్ 5 వంతెనలు. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకుంటారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవి చదివినా ఒక 5-6 అంశాలు నీకు గుర్తుండాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ఇంకో రకంగా కూడా అడుగుతారు. భారతదేశంలో అతి పెద్ద వంతెనలకి సంబంధించి రాష్ట్రాలతో జతపరచండి అని అంటారు. అటల్ సేతు మహారాష్ట్రలో ఉంటుంది, భూపెన్ హజారికా అస్సాం రాష్ట్రంలో ఉంటుంది, దిబాంగ్ నది వంతెన అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, మహాత్మా గాంధీ సేతు బీహార్లో ఉంటుంది, బాంద్రా వర్లీ వంతెన మహారాష్ట్రలో ఉంటుంది అని గుర్తుంచుకోండి. 1 మార్క్ వస్తుంది. ఇక అతిపెద్ద వంతెనలకి సంబంధించి వంతెనలను వాటి పొడవుతో జతపరచండి అని అంటే అటల్ సేతు వంతెన 22 కిలోమీటర్లు, భూపెన్ హజారికా 9.15 కిలోమీటర్లు, దిబాంగ్ నది వంతెన 6.2 కిలోమీటర్లు, మహాత్మా గాంధీ సేతు
ఇగో 5.7 కిలోమీటర్లు, బాంద్రా వర్లీ వంతెన 5.6 కిలోమీటర్లు అని గుర్తుంచుకోండి. ఇలా క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని 1 మార్క్ మీరు పొందొచ్చు. ఓకే, సో ఇలా ఈ అంశాలను మొత్తం కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండిరా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి మాట్లాడదాం రా. స్వచ్ఛ సర్వేక్షణ్ ఈ పేరు విన్నారా? వినే ఉంటారు, తెలిసే ఉంటుంది మీకు. స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి మాట్లాడదాం. ఇగో దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ మీద క్వశ్చన్ అడిగిండ్రా లాస్ట్ టైం గ్రూప్ 2 జరిగినప్పుడు. మనం దీని మీద ఒక అంశం చెప్పినాం, సేమ్ అట్లనే దిగిందిరా క్వశ్చన్, సేమ్ అట్లనే దిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించి ఇప్పుడు అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగిందిరా. ఏ ఇయర్కి సంబంధించి సరేనంటే 2023లో బాగా పర్ఫామ్ చేసినటువంటి సిటీస్కి సంబంధించి అవార్డ్స్ని ప్రదానం చేసారు. ఒకటి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని ఇటీవల ఎవరు ప్రదానం చేసిరు అని అంటే రాష్ట్రపతి ఇగో ఈ కార్యక్రమానికి హాజరైనరా. అలాగే అర్బన్ అఫైర్స్ మినిస్టర్స్ ఉన్నారా. అర్బన్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరు అని అంటే మనకి కేంద్రంలో హర్దీప్ సింగ్ రా. సో ఈ హర్దీప్ సింగ్ గారు కూడా ఈ అవార్డ్స్ని అందించడం జరిగిందిరా. సో ఇలా ఈ అవార్డ్స్కి సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు జరిగింది సార్ అని అంటే జనవరి 12న న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. జనవరి 11న జరిగింది, నిన్న జరిగింది. సో ఇలా ఇగో ఈ అవార్డ్స్ని గురించి ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫో. సో ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది సరే మన మిత్రులు ఇండోర్ ఫస్ట్ అని పెట్టిరు చైతన్య ప్రభ. సో ఇప్పుడు ఇండోర్ ఎన్నవసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో మొదటి స్థానంలో నిలిచిందిరా. 2వ స్థానంలో నిలిచినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాన్ని గుర్తించండి రా. క్లీన్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. క్లీన్ సిటీ అంటే కొన్ని వింగ్స్ ఉన్నాయి, ఇందులో మళ్ళీ కొన్ని విభాగాలు ఉన్నాయి. క్లీన్ సిటీ విభాగంలో 2వ స్థానంలో నిలిచిన నగరం ఏది? అలాగే ఇండోర్ అనేది ఎన్నవసారి స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించి టాప్ పొజిషన్లో నిలిచినటువంటి నగరం? రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి ఈ అవార్డ్స్ అనేవి మొత్తం ఎన్ని అవార్డ్స్ అందజేసిరు అని అంటే వీరందరూ కలిసి 110 అవార్డులను ఇచ్చిర్రా. ఇక మొత్తం అవార్డ్స్ సంఖ్య ఎంత? స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించి మొత్తం అవార్డ్స్ సంఖ్య ఎంత అని అంటారు. ఇక మొత్తం అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి అడిగితే మనం చెప్పాల్సినది 110 అవార్డ్స్ని స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 సందర్భంగా అందించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి అవార్డ్స్లో ముందుగా మనం దేనిని గురించి మాట్లాడదాము అని అంటే క్లీన్ సిటీస్ అవార్డ్స్ గురించి మాట్లాడదాం రా. నేను ఒక విభాగం గురించి చెప్తా ఉన్నా. ఇప్పుడు క్లీన్ సిటీ అవార్డ్స్ అని అంటున్నాం. ఇగో ఈ క్లీన్ సిటీకి సంబంధించినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇగో ఈ క్లీన్ సిటీ అవార్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా అడుగుతారు అనేది ఇప్పుడు నేను చెప్తా. సో ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించి క్లీన్ సిటీ అవార్డ్స్లో మొదటి స్థానాలలో నిలిచినటువంటి 5 గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినది ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చి ఇండోర్ అని చెప్పాలిరా. ఇండోర్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఈ ఇండోర్తో పాటు ఫస్ట్ అవార్డునే పంచుకున్నటువంటి మరొక నగరం ఏంటి అని అంటే సూరత్ అని గుర్తుంచుకోండిరా. ఓకే సార్, మరి సెకండ్ ఎవరికి ఇచ్చారు సార్ అని అంటే ఎవరికి ఇవ్వలే. మన మిత్రుడు రైట్ ఆన్సర్ చేసిండు. సెకండ్ పొజిషన్ అనేది లేదు. క్వశ్చన్ కూడా ఇలానే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సెకండ్ పొజిషన్ ఎవరికైనా వచ్చిందా ఇచ్చిర్రా అని 4 ఆప్షన్లు ఇస్తే మీరు తొందరపడద్దు. అస్సలు 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో సెకండ్ పొజిషన్ అనేది ఎవరికి ఇవ్వలే. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఇది క్లియర్. ఓకే, ఫస్టే 2 రావడం జరిగింది, ఇండోర్ సూరత్. ఇక నెక్స్ట్ సెకండ్ లేదు అని అంటున్నాం. థర్డ్ ఇగో ఇక్కడ నేను చిన్న డాష్ పెట్టినా. ఇక నెక్స్ట్ 3వది వచ్చి గుర్తుంచుకోండి, క్వశ్చన్ వస్తుంది, అందుకే నేను ఇంత వివరంగా చెప్తా ఉన్నా. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్ క్లీన్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించండి అని అంటారు. అలా అడిగి టాప్ 5ని గుర్తించండి అని అంటారు. అలా అడిగితే మనం ఆన్సర్ చేయాలి కదా. ఇగో నెక్స్ట్ నావీ ముంబై అని అంటున్నాం రా. నావీ ముంబై అనేది
ఇక్కడ 3వ స్థానంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత 4వ నగరంగా దేనిని గుర్తుంచుకోవాలి సార్ అని అంటే విశాఖపట్నాన్ని గుర్తుంచుకోవాలిరా. ఏది అని అంటున్నాం, విశాఖపట్నంను గుర్తుంచుకోవాలి. సో ఇలా విశాఖపట్నం అనేది క్లీన్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అవార్డ్ని ఎన్నవ స్థానాన్ని పొందింది అని అంటే 4వ స్థానాన్ని పొందింది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ 5వ స్థానంలో ఉన్నది ఏంటి అని అంటే భోపాల్. ఓకే, ఇగో భోపాల్ అనేది 5వ స్థానంలో ఉన్నది. సో ఇప్పుడు క్వశ్చన్ మిమ్మల్ని ఏమడుగుతారు అని అంటే క్లీన్ సిటీ అవార్డ్ 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ని గుర్తించండి అని అంటారు. అలా గుర్తించమని అడిగితే ఇండోర్ మరియు సూరత్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఎవరికి రాలే, థర్డ్ ర్యాంక్ వచ్చి నావీ ముంబై, ఫోర్త్ ర్యాంక్ వచ్చి విశాఖపట్నం, ఫిఫ్త్ వచ్చి భోపాల్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగిండు అని అనుకుందాం. సో ఇప్పుడు క్లీన్ సిటీ అవార్డ్స్ 2023 స్వచ్ఛ సర్వేక్షణలో మధ్యప్రదేశ్ నుంచి ఎంపిక అయినటువంటి నగరాలని గుర్తించండి అని అంటే టాప్ 5లో ఇండోర్, భోపాల్ అని చెప్పేసి గుర్తించాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదొచ్చింది అని అంటే విశాఖపట్నం అని చెప్పేసి చెప్పాలి. నావీ ముంబై మహారాష్ట్రకి సంబంధించి, సూరత్ గుజరాత్కి సంబంధించినవి. సో ఇలా ఈ నగరాలు టాప్ 5లో ఉన్నవి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా క్లీన్ సిటీ అవార్డ్స్ని గుర్తించాలి. అయితే 6, 7, 8 గురించి మాట్లాడితే 6 మళ్ళీ ఎవరికి వచ్చింది అని అంటే విజయవాడకి వచ్చిందిరా. ఇవి 5 తర్వాత 6వ నగరంగా ఎవరికి వచ్చింది అని అంటే విజయవాడ అని చెప్పేసి గుర్తుంచుకోండి. క్లీన్ సిటీకి సంబంధించి 6వ పొజిషన్లో విజయవాడకు అవార్డు ఇవ్వడం జరిగింది. 7th ఎవరికి ఇచ్చినారు సార్ అని అంటే న్యూఢిల్లీకి ఇచ్చారు. 7th న్యూఢిల్లీ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 8th ఎవరికి ఇచ్చినారు సార్ అని అంటే తిరుపతికి ఇవ్వడం జరిగిందిరా. ఏ నగరము అని అంటున్నాం, తిరుపతికి 8th పొజిషన్లో క్లీన్ సిటీ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ఇలా ఈ వీటితో పాటు ఇప్పుడు ఒక్కసారి తెలంగాణకు వస్తే, ఇగో తెలంగాణ అనేది మనకి 9వ నగరంగా కనబడుతుందిరా. తెలంగాణలోని హైదరాబాద్. ఓకే, ఈ హైదరాబాద్ అనేది 9వ స్థానంలో ఉన్నది. ఇక చివరిగా 10వ స్థానంలో ఉన్నది ఏంటి సార్ అని అంటే పూణేరా. ఓకే, సో ఇలా ఈ అంశాలను మీరు మొత్తం కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి మీద బిట్ వస్తుంది. సో ఇలా కాకుండా క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే ఇటీవల 2023కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణలో క్లీన్ సిటీ అవార్డు పొందిన తెలుగు రాష్ట్రాల నగరాలను గుర్తించండి అని అంటారు. ఇగో విశాఖపట్నం 4వ స్థానం, విజయవాడ 6వ స్థానం, హైదరాబాద్ 9వ స్థానం, 8వ స్థానంలో తిరుపతి. ఇవి తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి నగరాలు. దాని లేదు ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడుగుతాడు. 2023 స్వచ్ఛ సర్వేక్షణలో తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎన్ని నగరాలు క్లీన్ సిటీ అవార్డులో స్థానం దక్కించుకున్నాయి? 4. ఆ 4ని గుర్తించండి అని అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ అని చెప్పాలి. సో ఇలా చెప్పిన మనకు మార్క్స్ వస్తాయి. సో ఇంత క్లారిటీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది క్లీన్ సిటీకి సంబంధించినటువంటి నగరాలు. సరే, దీని తర్వాత మన మిత్రులు అంటున్నట్టు ఇవి పెద్ద నగరాలకి సంబంధించిన జనాభా ఎక్కువ ఉన్నటువంటి నగరాలు. 1 lakh బిలో నగరాల పరిస్థితి ఏంటి సార్ చెప్పరా అని కొంచెం వాళ్ళు అడుగుతున్నారు. సో అది కూడా మనకి క్వశ్చనే. సో ఇలా అడుగుతా మీరు ఆల్రెడీ ఇంత స్పీడ్గా అప్డేట్ అయి ఉన్నారు కాబట్టి 1,00,000 బిలో ఉన్నటువంటి నగరాలను గుర్తించండి అని అంటారు. అంటే 1,00,000 పాపులేషన్ కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు. అంటే ఇవి పెద్ద నగరాలు, వీటికంటే చిన్న నగరాలను గురించి అడిగారు అనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక టాప్ 3 గురించి నేర్చుకోవాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన నగరాలు, 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన నగరాలు అని అంటున్నాం. ఈ తక్కువ జనాభా కలిగినటువంటి నగరాలలో మనం గుర్తుంచుకోవాల్సినవి ఒక 3 నగరాలు. ఫస్ట్ ఏమని అంటున్నామనంటే సాస్వద్ అని అంటున్నాం రా. ఇది ఒక నగరం ఉంది. ఇగో ఈ సాస్వద్ అనేటువంటి నగరం ఎంపిక కావడం జరిగింది టాప్ 1లో 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగి. రెండవ నగరం ఏమని అంటున్నామనంటే పఠాన్ అని అంటున్నాం రా, పఠాన్. ఓకే, ఇక నెక్స్ట్ 3వ నగరం ఏంటి అని అంటే లోనోవాలా. ఓకే, సో ఇలా ఇగో ఈ 3ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1,00,000 కంటే తక్కువ నగరాలు ఏవి అని చెప్పేసి ఈరోజు ఐ థింక్ యూట్యూబ్ స్టేటస్
నోటిఫికేషన్ రానట్లుందిరా, చాలా తక్కువ మంది లైవ్లో కనబడుతున్నారు, అయినా ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి లైక్ చేసి క్లాస్ నచ్చితే ఒకసారి షేర్ చేయండి, స్టేటస్ కూడా పెట్టండి. ఎందుకంటే మంచి మంచి క్లాసెస్ని మీ ఫ్రెండ్స్ దగ్గరికి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇలా క్లాస్ ఎట్లుందో ఒకసారి చెప్పండి. క్లాస్ ఓకేనా, మీకు అర్థమవుతుందా? వాయిస్ విషయం పక్కన పెట్టండి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి రాష్ట్రాలను స్వచ్ఛ సర్వేక్షణ్ 2023ని గుర్తించండి అని అంటారా. 2023లో ఏ రాష్ట్రాలు ఉత్తమ ప్రతిభను కనబరిచిన స్వచ్ఛ సర్వేక్షణలో అని అంటే, ఇప్పుడు ఉత్తమ రాష్ట్రాలను గురించి ది బెస్ట్ రాష్ట్రాలుగా స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహిస్తున్నటువంటివి ఏమిటి అని అడుగుతారా. సో ఇలా అడిగితే మనం ఒక 3 రాష్ట్రాలు టాప్ 3 స్టేట్స్ని గుర్తుంచుకోండి. సో ఇక తెలుగు రాష్ట్రాలు 5-6 పొజిషన్లో ఉన్నాయి, అవి వదిలేయండి. సో ఇప్పుడు టాప్ 3కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే, 1 మహారాష్ట్ర అని అంటున్నాం, 2 మధ్యప్రదేశ్ అంటున్నాం, 3 ఛత్తీస్గఢ్ అని అంటున్నాం రా. 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్. ఓకే, సో ఇలా ఈ 3 రాష్ట్రాలను గురించి గుర్తుంచుకోండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు రా ఛత్తీస్గఢ్. సో ఇలా ఈ 3 రాష్ట్రాలు అనేవి ఉత్తమ రాష్ట్రాలుగా స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ఎంపిక అయినటువంటి రాష్ట్రాలుగా గుర్తుంచుకోండి. మన మిత్రుడు అడిగినట్లు క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ ఏది అని అంటారా. ఈ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అనేది మహారాష్ట్రకి సంబంధించినటువంటి, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి మోవ్రా, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటిది మోవ్ అనేది ఉంది. ఇగో మధ్యప్రదేశ్ మోవ్ కంటోన్మెంట్ అనేది క్లీన్ కంటోన్మెంట్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఓన్లీ కంటోన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మోవ్ అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత క్లీన్ గంగా పట్టణాలకి సంబంధించి క్లీనెస్ట్ గంగా పట్టణం, ఇదంతా కాదురా, మిమ్మల్ని ఇదంతా అడగడు. క్లీనెస్ట్ గంగా పట్టణాలని గుర్తించండి, ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణలో ఎంపికైనటువంటి పట్టణాలు అని అంటారు. ఇప్పుడు గంగా నది ప్రవహిస్తుంది కదా, ఈ గంగా నది పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి పట్టణాలకి స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ర్యాంకింగ్స్కి సంబంధించి ఏ నగరాలు ఎంపికైనవి అని అంటారు. సో ఏ నగరాలు ఎంపికైనవి అని అంటే దీనికి సంబంధించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గంగాకి సంబంధించినటువంటి నగరాలలో మనం ఒక 2 నగరాలను గుర్తుంచుకోవాలరా. ఇగో క్లీనెస్ట్ గంగా నగరాలు ఏమి? సో క్లీనెస్ట్ గంగా నగరాలు ఏమి? క్లీనెస్ట్ గంగా నగరాలు ఏమి? గంగా నగరాలు స్వచ్ఛ సర్వేక్షణలో ఏవి ఎంపికైనవి అని అంటే, 1 వారణాసి అని అంటున్నాం రా, వారణాసి. 2 ప్రయాగరాజ్. ఓకే, సో ఇలా ఇగో ఈ రెండింటిని కూడా మీరు గుర్తుంచుకోండిరా, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లీనెస్ట్ గంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించినటువంటి అంశాలని గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతాడు. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినవి ఈ 2 నగరాలు, వారణాసి, ప్రయాగరాజ్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన. సో ఇప్పుడు ఇండోర్ అనేది ఎన్నవసారి ఎంపిక అవ్వడం జరిగింది వరుసగా స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి అని అంటే, మిత్రులు కొంతమంది 7 పెట్టినట్టున్నారు. ఆన్సర్ 7 కాదురా, 6వసారి. ఎన్నవసారి అని అంటున్నాం, ఇగో వరుసగా 6వసారి ఇండోర్ అనేది స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ఎంపిక కావడం జరిగింది. ఎన్నవసారి అని అంటున్నాం, 6వసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఫస్ట్ పొజిషన్లో 6వసారి కొనసాగుతున్నటువంటి నగరం, అవార్డును పొందినటువంటి నగరం 6th రా 7th కాదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా క్రాస్ చెక్ ఉంటే చేయండి, అటు ఇటు ఏముంది కానీ చేయండి. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం మొత్తం కూడా అప్డేట్ అవ్వాలిరా. ఇక నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలను కొంచెం వివరంగా మాట్లాడితే, ఈ స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి క్లీన్ సిటీలో భాగంగా, అలాగే గార్బేజ్ ఫ్రీ విభాగాలకి సంబంధించి గార్బేజ్ ఫ్రీ సిటీలలో భాగంగా మొత్తం తెలంగాణకు 20 పురపాలకాలకి సంబంధించి 22 అవార్డ్స్ అనేవి రావడం జరిగిందిరా. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ
హైదరాబాద్కు వచ్చినటువంటి స్థానం 9వ స్థానాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 4వ స్థానంలో విశాఖపట్నం ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 6వ స్థానంలో వైజాగ్ ఉన్నది. ఆ తర్వాత 8వ స్థానంలో తిరుపతి ఉన్నది అనేటువంటి అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రొనాల్డ్ రాస్ గారు ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి వివిధ మున్సిపాలిటీలు కానీ పురపాలకాలు ఏవైతే ఉన్నాయో వారు వెళ్ళి ఈ అవార్డ్స్ని తీసుకున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మరొక 2-3 అంశాలు ఉంటాయి రా. స్వచ్ఛ సర్వేక్షణ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది 2016లో ప్రారంభమైంది అని చెప్పాలి. ఈ సర్వే అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అవార్డ్స్ అనేటువంటిది వార్షికంగా ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుందిరా. అంటే ఎవ్రీ ఇయర్ నువ్వు దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇది వార్షిక సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది. సో ఇలా నెక్స్ట్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేరా. ప్రపంచంలో అతిపెద్ద సర్వేగా దీన్ని గుర్తుంచుకోండి. అతిపెద్ద సర్వే అని అంటున్నాం. సో ఇలా ఈ సర్వేగా దీన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛ వార్షిక సర్వే ఏది అని అంటారు. సో ఇలా అంటే మనం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఓకే, వార్షిక సర్వే అని అంటున్నాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఈ కార్యక్రమం సందర్భంగా ఏం చేసిరు అని అంటే రాష్ట్రపతి గారు ఒక స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ని ప్రారంభించడం జరిగిందిరా. ఇవన్నీ కాకుండా ఇలా అడిగారు అనుకోండి, 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ డాష్ బోర్డ్ ఎవరు ప్రారంభించారు? ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ డాష్ బోర్డ్ అనేది ప్రారంభించినది ఎవరు అని అంటే ఈ డాష్ బోర్డ్ని ప్రారంభించింది ద్రౌపది ముర్ము గారు. రాష్ట్రపతి గారు ప్రారంభించారు. ద్రౌపది ముర్ము. మిమ్మల్ని ఈ ఆప్షన్లలో ప్రధానమంత్రి ప్రారంభించిండా, లేకపోతే అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రారంభించిండా, దాని లేదు అని అంటే రాష్ట్రపతి ప్రారంభించిండా అని అంటారు. మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ రాష్ట్రపతి అని చెప్పారనుకోండి. సో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలురా. సో ఇలా ఈ పూర్తి వివరాలు అనేవి మీకు గుర్తుండాలి. సరే, ఇవంతా కాకుండా చివరికి ఒక క్వశ్చన్ అడిగింది అనుకోండి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏవైతే శాస్త్రీయంగా ఈ వేస్ట్ ఉంటుందో దీనికి సంబంధించి సో దీన్ని శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెసింగ్ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసేటువంటి విధానం ఇప్పటికీ ఎంత పెరిగింది అని అడుగుతుంది. సో ఇప్పుడు స్వచ్ఛ అనేటువంటి అంశం ఏంటి? ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వీటికి సంబంధించినదే కదా. సో ఇప్పుడు 2014లో ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రాసెసింగ్ చేసేటువంటి సిస్టమ్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అది 2023కి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అని అడుగుతారు. అంటే మీకు నేను క్లియర్గా చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే పద్ధతి 2014లో 15 నుంచి 16% ఉండేదిరా. ఇది కాస్త 2023 వరకు ఎంతకు పెరిగింది అని అంటే 76% పెరిగింది. ఇది ఇంపార్టెంట్, ఈ లైన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసేటువంటి పద్ధతిలో భారత్ ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ని అచీవ్ చేసింది అని అంటారు. 2023 ఎండింగ్ కల్లా 76% అచీవ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ గారు మాట్లాడితే ఏమన్నాడు అని అంటే రానున్న 2-3 ఏళ్లలో ఇది 100% రీచ్ చేస్తాము అని అన్నారు. రానున్నటువంటి 2 to 3 ఇయర్స్లో దీన్ని ఏం చేస్తామని అన్నారు? 100% రీచ్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగిరు అనుకోండి, మీరు మిస్ చేయవద్దు. ఇది స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఐఎండి గురించి మాట్లాడదాం రా. ఈ ఐఎండి అనేది ఏం చేసింది అని అంటే వాతావరణ అంచనాలకి సంబంధించి ఒక అప్డేట్ని ఇచ్చింది. దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఐఎండికి సంబంధించి అప్డేట్ ఏంటి అని అంటే వాతావరణ అంచనాలు రా. సో ఇప్పుడు చాలామంది వ్యవసాయ నేపథ్యం ఉంటుంది కదా. సో ఈ వాతావరణ అంచనాలు
ఏం చేయబోతా ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు ఐఎండీకి సంబంధించి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది వాతావరణ అంచనాలను ఇటీవల ఎన్ని భాషల్లో వెలువరించడం జరుగుతూ ఉంది అని ఫ్యూచర్లో క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగిరు అనుకోండి, మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే 14 భాషలలో ఇది వాతావరణ అంచనాలను వెలువరించడం జరుగుతూ ఉందిరా. అయితే ఈ ఐఎండి అనేది 14 భాషలకి సంబంధించినటువంటి అంచనాలు, అంటే హిందీ ఇంగ్లీష్ కాకుండా ప్రాంతీయ భాషలలో కూడా ఈ వాతావరణ అంచనాలని ఎస్టిమేషన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వెదర్ ఎస్టిమేషన్ వెదర్ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే మన గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం పైన ఆధారపడేటువంటి వారంతా కూడా వాతావరణాన్ని బేస్ చేసుకొని పంటలు కోయడం, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం, వాటికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే సమ్ టైమ్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. ఈ రైతులు వారి నష్టం నుంచి వారు పరిరక్షించుకునేందుకు, కాపాడుకునేందుకు ఇప్పుడు వీక్లీ వైజ్గా ఉండేటువంటి రిపోర్ట్స్, అలాగే కొన్ని గంటలలో వాతావరణం మారుతున్నప్పుడు ఆ వాతావరణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ను మొబైల్ యాప్స్ ద్వారా అందిస్తాము అని చెప్పేసి ఎవరు చెప్పారు అని అంటే ఐఎండి అనేది చెప్పిందిరా. ఐఎండి అని అంటే ఏమంటున్నాం? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అని అంటున్నాం. సో ఇలా ఈ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో, గ్రామ పంచాయతీలలో ఇకపై వాతావరణ అంచనాలను ఇవ్వబోతా ఉంది. పట్టణాలలో సాధారణంగా ఇస్తారు, కానీ గ్రామాల వారీగా గ్రామ పంచాయతీలలో కూడా వెదర్ ఎలా మారబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఎన్ని భాషలలో ఇస్తూ ఉన్నారు అని అంటే 14 భాషలలో ఇస్తూ ఉన్నారు. మీరు హిందీ ఇంగ్లీష్ పక్కన పెడితే 12. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో మరి ఇక్కడ దీనివలన ఏమవుతుంది అని అంటే ఈ ప్రాసెస్ వలన ఏమవుతుంది అని అంటే రైతులకి సంబంధించినటువంటి వాతావరణ మార్పులు రైతులకు లాభం చేకూరుతుందిరా. సో ఇప్పుడు వర్షం వస్తుంది అని అంటే వరి పంటను కోసి ధాన్యాన్ని ఎక్కడో బండల మీదనో ఎక్కడనో కళ్ళంలో నిల్వ చేస్తే దానికి పోయి ఆ ధాన్యం పైన ఒక కవర్ కప్పుకోగలుగుతాడు, అది దడవకుండా చూడగలుగుతాడు రిపోర్ట్ వస్తే. సో ఇలా వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులను తెలుసుకోవడం వల్ల రైతులకి లాభాలు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని తీసుకురావడం వెనుక మరొక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉన్నదిరా. మరొక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు సంవత్సరం పాటు సెలబ్రేషన్స్ చేయబోతా ఉందిరా. ఎన్ని రోజులు సెలబ్రేషన్ చేయబోతా ఉంది అని అంటున్నాం? 1 సంవత్సరం పాటు దీనికి సంబంధించినటువంటి వేడుకలు జరగబోతా ఉన్నాయి. ఎందుకు సార్ అని అంటే ఇగో ఇప్పుడు ఐఎండి అనేది 150 సంవత్సరాలను చేరుకోవడం జరిగిందిరా. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇటీవల ఎన్ని సంవత్సరాలకి సంబంధించిన సెలబ్రేషన్స్ని నిర్వహిస్తూ ఉంది అని అంటారు. ఇగో 150 సంవత్సరాలకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు ప్రారంభం అవుతా ఉన్నవి అని అంటే వేడుకలు జనవరి 15 నుంచి ప్రారంభం అవుతా ఉన్నాయిరా. ఈ జనవరి 15 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 15 వరకు కూడా ఈ వేడుకలు జరుగుతాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు జరుగుతుంది సార్ అని అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది 1875లో జనవరి 15న స్థాపించబడిందిరా. ఎప్పుడు స్థాపించబడింది అని అంటున్నాం? జనవరి 15న స్థాపించబడింది. ఇలా స్థాపించబడి 150 సంవత్సరాలు అవ్వబోతా ఉంది కాబట్టి దీనికి సంబంధించి 1 సంవత్సరం వేడుకలని నిర్వహించబోతా ఉన్నారు. మరి ఈ ఐఎండి అనేటువంటిది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది సార్ అంటే ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ కింద ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలరా. ఎర్త్ సైన్సెస్ మినిస్టర్గా ఎవరున్నారు సార్ అని అంటే కిరణ్ రిజిజు గారు ఉన్నారు. కిరణ్ రిజిజు గారు ప్రస్తుతం భారతదేశానికి సంబంధించినటువంటి ఎర్త్ సైన్స్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి. కిరణ్ రిజిజు ఇగో భారతదేశానికి సంబంధించిన ఎర్త్ సైన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇగో ఆయన విభాగంలో ఉన్నటువంటిదే ఇగో ఈ ఐఎండి అనేటువంటి అంశం గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని అందరినీ కూడా. ఐఎండికి సంబంధించి దీనికి ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంతీయ ఆఫీసులు ఉన్నవి అని క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందిరా. ఈసారి చూసుకోండి, మీకు ఎగ్జామ్లో పక్కా ఐఎండి మీద క్వశ్చన్ ఉంటుందిరా. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మీద ఈసారి పక్కా క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి సంబంధించి ఎలా అయినా ఉండొచ్చు, 150 సంవత్సరాల మీద ఉండొచ్చు, అలా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే వీటితో పాటు మరొక స్టేట్మెంట్లో దీనికి ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి అని కూడా మిమ్మల్ని అడుగుతారు. సో ఇగో దీనికి ప్రాంతీయ కార్యాలయాలు ఎన్ని అని అంటే దీనికి ప్రాంతీయ కార్యాలయాలు వచ్చి 6రా. ఎన్ని అని అంటున్నాం? 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇగో 6 సినిమా తెలుసా మీకు? సూర్యాది ఒక మూవీ ఉంటుంది.
సో ఇలా 6 సినిమా చూస్తే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే ప్రాంతీయ కార్యాలయాలు రా. ఓకే, సో ఇప్పుడు దేనికి ప్రాంతీయ కార్యాలయాలు అని అంటున్నాం? ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఈ 6 ప్రాంతీయ కార్యాలయాలు ఏమిటి అని ఎక్కడైనా అడిగారు అనుకోండి, మనం చెప్పాల్సింది ఒకటి ఏంటి అని అంటే చెన్నై అని చెప్పాలి. ఏమని అంటున్నాం? చెన్నైలో దీనికి సంబంధించి ప్రాంతీయ కార్యాలయం అనేది ఉంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ రెండవది ఎక్కడ ఉంది సార్ అని అంటే న్యూఢిల్లీలో ఉందిరా. ఎక్కడని అంటున్నాం? న్యూఢిల్లీలో మరొక ప్రాంతీయ కార్యాలయం ఉందిరా. ఇక నెక్స్ట్ మూడోది వచ్చి ఎక్కడ ఉన్నది అని అంటే నాగపూర్లో ఉందిరా. ఓకే, ఇక నెక్స్ట్ నాలుగవది వచ్చి ఎక్కడున్నది సార్ అని అంటే పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రా. ఏ బెంగాల్ అని అంటున్నాం? పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇక నెక్స్ట్ ఐదవది వచ్చి ఎక్కడున్నది సార్ అని అంటే గౌహతిలో ఉందిరా. గౌహతిలో కూడా ఒక ప్రాంతీయ కార్యాలయం ఉన్నది. లాస్ట్ వన్ 6 వచ్చి ఎక్కడ ఉన్నది సార్ అని అంటే ముంబై రా. ఏదని అంటున్నాం? ముంబై. 6 వచ్చి ముంబై. ఇగో ఇది కరెక్టే రాసిన కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు రాసిన, నగరం పేరు రాత. ఎక్కడున్నది అని అంటే కలకత్తా అని గుర్తుంచుకోరా, కలకత్తా. ఓకే, ఇలా ఈ 6 ప్రాంతీయ కార్యాలయాలు, వీటి మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చెన్నై, న్యూఢిల్లీ, నాగపూర్, కలకత్తా, గౌహతి, ముంబై. సో భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కు 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. అవి ఏమిటి గుర్తించండి అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ చెన్నై, న్యూఢిల్లీ, నాగపూర్, కలకత్తా, గౌహతి, ముంబై అని ఆన్సర్ చెప్తే అది రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది వాతావరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంచనాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో అంచనాలు ఇవ్వబోతా ఉన్నారు. సో మరి దీనికి ఒక నినాదం కూడా తీసుకోవడం జరిగిందిరా. ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం అని కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో ఇటీవల దీనికి తీసుకున్నటువంటి పేరేమిటి అని అంటే ప్రతి చోట వాతావరణం, అలాగే ఇంటింటికి వాతావరణం అని గుర్తుంచుకోండి. ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం, వాతావరణం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా ఇగో ఈ వాతావరణం అనేటువంటిది దీనికి సంబంధించిన నినాదం. సో ఇలా ఈ నినాదాన్ని కూడా గుర్తుంచుకోండి. 150 సంవత్సరాల వేడుకలకి సంబంధించి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనకి ఇంపార్టెంట్గా గుర్తించబడుతుందిరా. సో ఇక నెక్స్ట్ ఇటీవల ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పిడుగులు పడతాయి కదా అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నప్పుడు మనకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోతే ప్రతి క్వశ్చన్ ఒక పిడుగులాగా కనబడుతుంది. అయితే ఈ వాతావరణంలో మార్పుల సందర్భంగా సమ్టైమ్స్ ఈ ఉరుములతో పాటు మెరుపులు అనేవి వస్తున్నప్పుడు సో ఆ మెరుపులతో పాటు పిడుగులు కూడా వస్తాయి. ఇలా పిడుగులకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక భారతదేశంలో ఉన్నటువంటి చిన్న పెద్ద నగరాలకు కలిపి 1200 నగరాలలో ఇవ్వబోతున్నాము అని చెప్పారు. ఎంత అని అంటున్నాం? 1200 నగరాల్లో పిడుగుపాటు చర్యలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాము అనేటువంటి అంశాన్ని ఐఎండి క్లియర్ చేయడం జరిగింది. సో ఇలా ఈ పిడుగులకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగింది అనుకోండి, మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే రైట్. సో ఇది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం రా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మీకు ఇంకొక చిన్న అప్డేట్ ఉన్నదిరా, వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు చెప్తా. ఓకే రైట్. సో అలెగ్జాండర్కి ఎప్పుడు పట్టాభిషేకం జరిగింది చెప్పండి రా. మీరు హిస్టరీలో ఎంత జమ్మో నేను చూస్తా, జెన్యున్గా మీ ఆన్సర్ని పోజ్ చేయండి. అలెగ్జాండర్ వాళ్ళ అయ్య పేరు ఏం పేరు రా? రైట్. సో తప్పు, అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలుస్తారా. ఈ అలెగ్జాండర్కి సంబంధించిన ఒక అప్డేట్ ఉన్నది మీకు హిస్టరీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, అలెగ్జాండర్కి సంబంధించినటువంటి అంశంలో అలెగ్జాండర్కి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది అని నేను ఒక క్వశ్చన్ అడిగాను రా. అలెగ్జాండర్ను వాళ్ళ అయ్య ఫిలిప్ II ఉంటాడు రా. II ఇగో అలెగ్జాండర్ వాళ్ళ నాన్న పేరు ఏం పేరు అని అంటే ఫిలిప్ II రా. ఫిలిప్ II. సో ఈ ఫిలిప్ IIకి సంబంధించి ఏమైంది అని అంటే ఈయన హత్య చేయబడతారు రా.
ఈయన హత్యకి గురైన తర్వాత ఇతని కొడుకు అలెగ్జాండర్ని తీసుకొచ్చి ఏం చేస్తారు అని అంటే ఇగో ఈ అలెగ్జాండర్ని ఏం చేస్తారు, అలెగ్జాండర్ని పట్టాభిషేకం చేస్తారా. సో ఈ పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది అని నేను ఒక క్వశ్చన్ అడిగిన, తెలియదా? మీరు ఇట్లాంటి పుస్తకాలు చదివారు కావచ్చు. సో అలెగ్జాండర్కి సంబంధించినటువంటి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది సార్ అని అంటే సో 336 బిఫోర్ క్రైస్ట్, అంటే ఇగో బిఫోర్ క్రైస్ట్కి సంబంధించినటువంటి 336లో సో ఏం జరిగింది, అలెగ్జాండర్కి పట్టాభిషేకం జరిగింది. సో ఈ అలెగ్జాండర్కి పట్టాభిషేకం జరిగినటువంటి ఈ ఇయర్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ప్రత్యేకంగా ఉన్నది. ఈ అలెగ్జాండర్ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది సార్ అని అంటే ఐగే అనేటువంటి ఒక పురాతన ప్యాలెస్లో జరిగిందిరా. ఏ ప్యాలెస్లో జరిగింది అని అంటున్నాం, ఐగై పురాతన ప్యాలెస్లో జరిగింది. సరే ఈ పురాతన ప్యాలెస్ ప్రస్తుతం ఉందా సార్ అని అంటే ఉందిరా. ఇగో ఈ పురాతన ప్యాలెస్కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐగై పురాతన ప్యాలెస్లో బిఫోర్ క్రైస్ట్ 336లో అలెగ్జాండర్కి పట్టాభిషేకం జరిగింది. ఈ ఐగై పురాతన ప్యాలెస్ ఇప్పుడు అంటున్నాం. ఐగై ప్యాలెస్ని నిర్మించింది ఎవరు అని అంటే ఈ ఫిలిప్ టూరా. సో ఈ ఫిలిప్స్ టూ ఏం చేసిండు, ఐగై ప్యాలెస్ని నిర్మాణం చేసిండు. సో ఇలా నిర్మాణం చేసినటువంటి ఈ ఐగై ప్యాలెస్ అనేది 1996లో యునెస్కో చేత గుర్తించడం జరిగిందిరా. 1996లో యునెస్కో దీన్ని గుర్తించింది. ఇలా గుర్తించినటువంటి ఈ ఐగై ప్యాలెస్కి సంబంధించి యునెస్కో గుర్తించినటువంటి దీనిని ఒక 16 సంవత్సరాల పాటు మూసివేయడం జరిగిందిరా. ఎందుకు మూసివేశారు, ఇది ఎక్కడ మూసివేశారు సార్ అని అంటే ఇది గ్రీక్లో ఉంటుందిరా. ఇగో గ్రీక్లో ఉన్నటువంటి దీనిని క్లోజ్ చేయడం జరిగింది. 16 సంవత్సరాల పాటు మూసివేశారు. ఎందుకు మూసివేశారు సార్ అని అంటే సో ఇప్పుడు యునెస్కో చేత గుర్తించబడినటువంటి ఐగై పురాతన ప్యాలెస్ గ్రీక్లో 16 సంవత్సరాలు ఎందుకు మూసేశారు అని అంటే జస్ట్ అభివృద్ధి పనుల కోసం మూసివేయడం జరిగిందిరా. ఈ ప్యాలెస్లో అభివృద్ధి పనులు అనేవి చేసిరు. సో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి సందర్భంగా 16 సంవత్సరాల పాటు ఏ విజిటర్స్ని కూడా రానివ్వలే. అయితే ఇప్పుడు ఈ 16 సంవత్సరాలు మూసివేసి ఈ ప్యాలెస్ అనేది ఇటీవల తెరవడం జరిగింది. సో అలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల ఏ అలెగ్జాండర్కి సంబంధించినటువంటి ఏ ప్యాలెస్ అనేది ఇటీవల యునెస్కో చేత గుర్తించబడి తిరిగి 16 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయింది అని అంటే ఐగై పురాతన ప్యాలెస్ అని గుర్తుంచుకోండి. ఇది గ్రీక్లో ఉన్నటువంటి ప్యాలెస్రా. ఈ ఐగై పురాతన ప్యాలెస్ అనేది సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మెసిడోనియాకి సంబంధించినటువంటి రాజులు దీనిని నిర్మించినారు అని అంటున్నాం. ఈ మెసిడోనియాకి సంబంధించినటువంటి వారు మనకు బిఫోర్ క్రైస్ట్ 7th సెంచరీ నుంచి కూడా కనబడతారు. ఓకే, సో ఇలా ఈ మెసిడోనియాకి సంబంధించినటువంటి ఐగై పురాతన ప్యాలెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐగై పురాతన ప్యాలెస్ పక్కన ఏముంటాయి అని అంటే సమాధులు ఉంటాయి. ఈ ఫిలిప్స్ టూతో పాటు వీరి బంధువులై ఈ రాజులకి సంబంధించినటువంటి సమాధులు ఉంటాయి. ఆ సమాధులు అలాగే ఐగై పురాతన ప్యాలెస్ అనేవి రెండు కూడా యునెస్కో చేత గుర్తించబడ్డాయి. ఎప్పుడు గుర్తించబడ్డాయి అంటే 1996లో. యునెస్కో గురించి నేను నిన్నటి క్లాస్లో కూడా చెప్పిన మొత్తం 1199 సైట్స్ ప్రస్తుతం ఉన్నాయి సైట్స్ ప్రస్తుతం ఉన్నాయి. ఇగో ఇందులో ఒక సైటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఐగై పురాతన ప్యాలెస్. మన భారతదేశంలో ప్రస్తుతం 42 సైట్లు ఉన్నాయిరా. ఇది కూడా గుర్తుంచుకోండి, మన దేశం గురించి మాట్లాడుకోవాలి కదా. రైట్, తెలంగాణలో ఒకటి ఉందిరా, అది రామప్ప అని కూడా గుర్తుంచుకోండి. ఓకే రైట్, ఈ రామప్ప అనేది 2021-22లో గుర్తించబడింది. రైట్, సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐగై పురాతన ప్యాలెస్ గురించి అడిగితే తెలుసు ఇందులోనే అలెగ్జాండర్కి పట్టాభిషేకం జరిగింది, వాళ్ళ అయ్య చచ్చిపోయిన తర్వాత అనేటువంటి అంశాలు మీరు చెప్పగలిగితే ఆన్సర్ రైట్ అవుతుంది. లేకపోతే యునెస్కో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగితే ఆన్సర్ రైట్ అవుతుంది. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్న కరెంట్ అఫైర్స్.